ప్రకాశం జిల్లా పొదిలి టైలర్స్ కాలనీలో దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని 37 బైకులు 2 ఆటోలు 1 కారును స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజాము నుంచే టైలర్స్ కాలనీ తమ ఆధీనంలోకి తీసుకుని పకడ్బందీగా కార్డన్ సెర్చ్ ప్రారంభించి పలు అనుమానితుల ఇండ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నివాస గృహాలలో మాదక ద్రవ్యాలు, మారణ ఆయుధాలు ఏమైనా ఉన్నాయేమో అనే కోణంలో పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి నెల అనుమానిత ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిస్తే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదిలి సిఐటి వెంకటేశ్వర్లు, ఎస్ఐవి వేమన తదితరులు పాల్గొన్నారు. దర్శి సబ్ డివిజన్లో ఈ పొదిలి టౌన్లో ఉన్న టైలర్స్ కాలనీలో పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ 3 ఎస్ఐలు అండ్ మొత్తం సర్కిల్ స్టాఫ్తో కలిపి మొత్తం ఈ టైలర్స్ కాలనీలో మేము ఈరోజు మార్నింగ్ కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. టైలర్స్ కాలనీలో ఉన్న వీధులు అన్ని కటాఫ్లు పెట్టుకొని చుట్టుపక్కల అంతా ఎవరు బయటికి పోనీయకుండా కటాఫ్ చేసి మొత్తం వీధులు మేము తనిఖీ చేసి, అలాగే లాక్డ్ హౌస్, అనుమానాస్పదమైన ఇండ్లు, ఓపెన్ హౌస్లో ఉన్నవి వస్తువులు కొన్ని అనుమానాస్పదులన్నీ చెక్ చేయడము, అలాగే ఎక్కడ కనపడిన బండ్లన్నీ ప్రజల దగ్గర ఉన్నవి, బయట వదిలేసినవి, వీధుల్లో ఉన్నవి, కొన్ని లాక్ చేసిన హౌస్ పక్కన కూడా కొన్ని బండ్లు ఉన్నాయి. వాటితో ఎవరి దగ్గర లేకపోతే ఆ బండ్లు కూడా అన్నీ చెక్ చేసి పేపర్లు లేనివి అనుమానాస్పదమైన బండ్లన్నీ దాదాపు 37 బండ్లు, 2 ఆటోలు, 1 కారు, సరైన పత్రాలు లేని 1 కారును కూడా ఈరోజు మేము సీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మేము ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దామోదర్ సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి నెల ఎప్పుడైతే అప్పుడు చేయడం జరుగుతుంటుంది. ఈరోజు ఈ పొదిల్లో చేయడం జరిగింది. ఇలాగే ప్రతి నెలలో కూడా మాకు ఎప్పుడు అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారని తెలిసిన సమాచారం ఉన్నా కానీ, లేకుంటే ఇక్కడ అవసరం ఉందని తెలిసినా, ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా, ఏ ఏరియాలో అయినా సరే మేము కంటిన్యూగా ఈ విధంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మాకు అక్కడ ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి ఉన్నా కానీ ఏదైనా కార్యక్రమాలు, నేరాలు జరగకుండా నిరోధించడం కోసం ఈ విధంగా మేము ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. ఇవి కూడా భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది.